సినిమాలో ఏం ప్లస్ ఉంది అంటే నేనైతే ఏం ప్లస్ ఉందని చెప్పలేకపోతున్నాను. ఏం మైనస్ ఉందంటే టోటల్ సినిమానే మైనస్, అసలు తీయడమే మైనస్ అనిపించింది. అండ్ హీరోయిన్ రోల్స్ అంటారా ఫైన్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ చుట్టూనే తిరిగే సినిమా కాబట్టి రోల్స్ త్రూ అవుట్ ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే ఎక్కడ కనెక్షన్ అనేది ఆడియన్స్తో ఇన్వాల్వ్మెంట్ అనేది జరగలేదు. అండ్ గ్లామర్ రోల్స్ కోసం వాళ్ళని పెట్టుకుందామా అంటే గ్లామరస్గా కూడా అంత ఏం చూపించలేదు. అండ్ సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, ఎంత మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నా, ఎంత రవితేజ లాంటి యాక్టర్ ఉన్నా ఏం చేస్తామండి సినిమాలో దమ్ము లేకపోతే. అంటే పోయినట్టే మళ్ళా సంక్రాంతి బరిలోంచి వెళ్ళిపోయిందండి. ఆఫ్టర్నూన్ షోస్ నుంచి ఖాళీ అయిపోతుంది నాకు తెలిసి. మ్యాక్సిమం ఆల్రెడీ సినిమా ఫస్ట్ షో కూడా నాకు థియేటర్ ఖాళీగా అనిపించింది. అది మేబీ అది మైండ్ సెట్ అలా క్రియేట్ అయిపోయిందో ఏమో జనాలతో ఆల్రెడీ రవితేజ అన్న సినిమాల మీద. బట్ హోప్ఫుల్లీ అన్న ఒక్క మాస్ కమ్బ్యాక్ అన్న, ఎలాంటి సినిమా తీయాలి అంటే ఇంకా జనాలకి రవితేజ అన్నకి సినిమా మీద ఎంత ఇష్టం, సినిమా మీద ఎంత ప్యాషన్, ఆయనకి వాళ్ళ ఫ్యాన్స్ మీద ఎంత రెస్పెక్ట్ ఉంది, ఎంత ప్రేమ ఉంది అనేది తెలవాలన్న. ఒక్క మంచి సినిమాతో వాపస్ రండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ.